సిలువపై పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం ఏంటంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనేను. ఆమేన్. మరి ఈ మాట చూసినట్టయితే దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, మరి మొదటి మాట యోహాను రాజు చెప్పినట్టు క్షమాపణకి సాదృశ్యం అయితే, ఈ మాట రక్షణకి ఒక సాదృశ్యంగా ఉంటుంది. మరి రెండవ దొంగ మరి ఆయన అడిగినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. మరి ఈ దొంగల యొక్క స్వభావాన్ని మనం పరిశీలించినట్టయితే, ఇద్దరు దొంగలు ఉన్నారు కదా. జస్ట్ కొద్దిసేపు మనం ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని పక్కన పెడితే, మరి ఇద్దరు దొంగల గురించి మనం మాట్లాడుకుందాం. ఇద్దరు దొంగల మధ్య రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. ఏం వ్యత్యాసాలు ఉన్నాయంటే, ఒకడు స్వార్థపరుడు, అవునా? ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఇద్దరి దొంగల్ని మనము గమనిస్తే, మొదటి దొంగ స్వార్థపడు. ఇతను ఏమన్నాడంటే, నెంబర్ 1 సెల్ఫిస్ట్ కాబట్టి తన అవసరం కొరకు ఎవరినైనా ఎక్కడ వాడుకోవాలో ఎలా వాడుకోవాలో బాగా తెలిసినటువంటి తెలివిమంతుడి రెండవ దొంగ. అవసరాన్ని బట్టి మరి మనం లోకంలో మాట్లాడుకునే మాటలుగా రంగులు మార్చే ఊసరి వెళ్ళి వంటి వాడు అనమాట. ఎందుకంటే తనకు దొరికిన అవకాశాన్ని బట్టి అతను రంగులు మారుస్తుంటాడు. ఇతరులు ఏమనుకున్నా ఏమైనా పర్లేదు కానీ ఆయన చేయాలనుకున్నది చేసుకొని పోతూ ఉంటాడు. ఈయన దేవుని కుమారుడు అని గ్రహించిన వెంటనే అతనికి వచ్చిన ఐడియా ఏంటి అంటే, ఈయన ద్వారా నేను మరణం నుండి తప్పించుకోవచ్చు అని గ్రహించి వెంటనే అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా కాపాడు అంటున్నాడు. ఇద్దరు దొంగల్ని నీతో పాటు మా ఇద్దరిని కూడా కాపాడు అని అంటున్నాడు. ఎంత స్వార్థం కదా, అవునా? అసలు ఆయన మరి ఈయనకు రక్తం ఇంత దారులుగా కారిపోతూ ఇంత ఇదిగా ఉంది అని చెప్పేసి మనం చూస్తున్నాను, కానీ వాళ్ళకి రక్తపు పుట్టు కారిందో తెలియదు, మరి కొట్టారో తెలియదు, ఎలా ఉన్నారో తెలియదు. కానీ నిన్ను నువ్వు రక్షించుకోమని చెప్పట్లా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఇది స్వార్థపూరితమైనటువంటి మనసుతో కూడినటువంటి అన్నమాట. ఇక్కడ ఒక సామెత, తెలుగు సామెత గుర్తుకొస్తుంది. ఏంటంటే, తా చెడ్డ కోతి తన వనమెల్లా చర్చే అంట. ఈయన చెడిపోయింది కాకుండా పక్కన ఉన్న రెండవ దొంగను కూడా చెడగొడుతున్నాడు. ఏమని? తా చెడ్డ కోతి వన వల్ల చేసింది అని చెప్పేసి. దీనికి ఉదాహరణ ఎట్లా అంటే, తాను చెడిపోవడమే కాకుండా తనతో పాటు ఉన్న వారిని, ఉన్న వనరులను, అక్కడ ఉన్న పరిస్థితులను కూడా పాడు చేసేటువంటి స్వభావం కలగలవాడు ఈ రెండవ దొంగ, అవునా? మార్చేస్తాడు. ఒక వ్యక్తి తన స్వార్థం లేదంటే అసూయతో ఇతరులకు కీడు కలిగించినప్పుడే ఈ సామెత బాగా కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది మొదటి దొంగ స్వభావం. నేను మొదటి దొంగ గురించి మరి ఇంతకుముందు మరి చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి దొంగలు ప్రతి చోట మనకు పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మన ఏమంటారు బాగు కోరుకున్న వాళ్ళలాగానే కనపడతారు, కానీ తీయాల్సిన గోతులు తీస్తారు. సరే, ఈ దొంగనే కాదు, అక్కడున్న అధికారులు కూడా వీడు ఇతరులను రక్షించాడంట, వీడు దేవుడు ఏర్పరిచిన క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకోమని అపహసించినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంకా కొంతమంది సైనికులు అయితే ఆయన ముఖం మీద గుడ్డ వేసి ఆయన గుద్ది, నిన్ను ఎవరు గుద్దారో చెప్పు అని చెప్పేసి అపహాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళు ఆయన దేవుని కుమారుడని గ్రహించారు కాబట్టి అవహేళన అన్నమాట. ఎందుకంటే ఏ రకంగా ఈయనని నేను దేవుడితోటి సాన్నిధ్యం కలిగిన వాడిని కాకపోతే నేను అని చెప్పేసి అనుకుంటున్నాడు కాబట్టి ఈయనని అవమానపరచాలని అవహేళనగా మాట్లాడుతున్నారు. ఈ దినాలలో మనం కూడా చాలా అవమానంతో కూడినటువంటి ఒక పరిస్థితులలో మనం కొన్నిసార్లు ఇప్పుడు చర్చికి వచ్చినా, లేకపోతే దేవుడిని ప్రార్థించినా, లేకపోతే దేవుడితో మనం ఉన్నా, కానీ అనుమానం అనేది మనకి వెంట ఉంటది. ఎట్లా ఉంటది అని అంటే, ఏదైనా ఒక రోగము లేకపోతే ఏదైనా మనకు ఒక జరగకూడని కార్యము లేదా సంథింగ్ ఏదో ఒకటి మన ఇంట్లో జరిగిందనుకో, వెంటనే మనకు వచ్చే డైలాగ్ ఎటువంటిదంటే,
మరి నీకోసం 40 రోజులు ఉపవాసం ఉన్నాను, లేకపోతే నీతో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను నీతోటి గడుపుతున్నాను, అయినా కానీ మరి నా కుటుంబానికి, నా పిల్లలకు, నా హస్బెండ్కు నాకే ఎందుకు ఈ రకంగా జరగాలని చెప్పేసి అన్న అనుమానంతో మాట్లాడే మనము ఉన్నామా లేదా? ప్రేయర్లు చేస్తున్నాం. ప్రేయర్ చేస్తే మరి కొంతమంది ప్రేయర్ చేస్తుంటే నేను కూడా గమనిస్తుంటాను. మరి ఇమీడియట్లీగా ఏ పరిస్థితుల్లో దేవుడు ఎక్కడున్నా కూడా దిగి వచ్చేసేయాలి అన్న టైప్లో ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ప్రేయర్. కానీ తీరా చూస్తే లాస్ట్కి మళ్ళీ వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ భావాలు, లేకపోతే వాళ్ళ క్రియలు చూస్తుంటే ఎట్లుంటుంది అనిపిస్తుందంటే, మరి నిన్నటి వరకు ప్రేయర్ చేసింది వీళ్ళేనా అనే స్వభావంతో మరి చూస్తుంటాం మనం కొంతమంది, అవునా? అయితే 1 కొరింథీ 15:19 ఏముంది అంటే, ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తును నిరీక్షించు వారం అయితే అనే ఎడల, నాకు ఈ జీవితానికి ఇంకా చాలు, నేను ఇంకా యేసుతోటి నేను ఇంతవరకు పొందుకున్నవి, లేకపోతే ఇంతవరకు జరిగినవి, ఇప్పటి వరకు అయినవి నాకు చాలు అని చెప్పేసి మీరు అనుకున్న ఎడల మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులై ఉందురు అని చెప్పేసి అంటున్నాడు ఆ వాక్యంలో, అవునా? మీరు ఇప్పటి వరకు నేను పొందుకున్న ఇక చాలు, ఇక నాకు ఇంకా దొరకవు, లేకపోతే ఇంకా అపవు అని చెప్పేసి అపనమ్మకంతోనో, లేకపోతే మీరు ఏదైతే మీరు నిరీక్షణతో మీరు మాట్లాడుతున్నారో ఆ మాటలకి అర్థం ఏమంటున్నాడంటే, మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులై ఉంటారని చెప్పి అంటున్నాడు. కానీ రెండవ దొంగ మొదటి దొంగను గద్దిస్తూ, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదా నేను. అక్కడ రెండవ దొంగ పశ్చాత్తాపం కలిగి తన తప్పిదములను తెలుసుకొని, నేను ద్రోహి, దొంగను, నా జీవితం అంతా పాపములోనే పడి ఉన్నానని గ్రహించి యేసు పలికిన మొదటి మాట ద్వారా మరి ఏదైతే తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అని అన్నాడంటే, మరి ఎందుకన్నాడు జీసస్ క్రైస్ట్? మరి తండ్రి దగ్గర ఆయనకి ఆ పవర్ ఉంది కాబట్టి, మరి ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు కాబట్టి, మరి రెండవ దొంగకైనా కానీ మొదటి దొంగకైనా కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఈయన దైవ కుమారుడు కాబట్టి నన్ను నీ రాజ్యంలో గుర్తు చేసుకో అని చెప్పేసి రెండవ దొంగ అడగడానికి గల కారణం ఏంటంటే, మరి ఆయన దేవుని కుమారుడు అనేది తెలుసుకోవడం. నా జీవితం అంతా ఈ పాపంలో పడి ఉన్నాను అని గ్రహించి యేసు పలికిన మొదటి మాట ద్వారా ఆయన దేవుడు అని ఎరిగి మారు మనసును పొందిన వాడే క్రీస్తుని అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అయితే దానికి జీసస్ క్రైస్ట్ లేదు, కుదరదు, అవకాశం లేదు, చూద్దాం అని ఏమన్నాడా? అనలా. ఏమన్నాడు? వెంటనే ఏమన్నాడు? నేడే, ఇప్పుడే, ఈ క్షణమే నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు అన్నాడు? పరదేశంలో ఉంటావు అన్నాడు. అంతేగాని మరి నాకు సంబంధం లేదన్న మాట ఆయన మాట్లాడలేదు. నువ్వు ముందుగా మారు మనసు పొందు, మరి వెళ్ళి బాప్తిసం తీసుకో, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ జరిగిన తర్వాతనే అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వస్తావని చెప్పేసి అన్నాడా? అనలా. ఈ క్షణమే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి అన్నాడు. నేడు అనగా ఈ రోజే పరదేశంలో ఉండు అని నీతో నిశ్చయంగా, అంటే ఎటువంటి సందేహం లేకుండా నీవు నాతో కూడా వస్తావని చెప్పేసి మరి ఆయనకి హామీ ఇస్తున్నాడు. మరి ఎంత ధన్యత కదా రెండవ దొంగకి, ఎంత భాగ్యము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ఓకే, కాకపోదును. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూస్తున్నానా? నేను మనుషుల దయను సంతోషపెట్టకూరు వాడనైతే, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తుకి ఏమై ఉంటాను? దాసుడు కాలేను. నేను మిమ్మల్ని ఎవరినో నేను ఇంప్రెస్ చేయడం కోసం నేను పాటలు పాడో, లేకపోతే వాక్యాలు చెప్పో, లేకపోతే మీరు అనుకున్నట్టుగా కూర్చోమంటే కూర్చోనో, లెగమంటే లెగిస్తూనో నేను దేవునికి దాసుని కాదు. నేను ఎవరి ప్రకారం నడవాలి? దేవుడి ప్రకారం నడవాలి. అంతేగాని వాడు ఎవరో చెప్పాడని చెప్పేసి వాడి కోసం నా స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే,
పరలోకపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉన్నాయండి? ఇప్పుడు చర్చి తాళం చేతులు అయితే ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంటాయి. సపోజ్ వాళ్ళని అడిగి మనం లోపలికి రావాలి, వాళ్ళు తీస్తేనే మనం లోపలికి రావాలి. మరి ఈ పరలోకపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. మనుషుల దగ్గర ఉందా? మరి పరలోక రాజ్యానికి పోవాలంటే మనుషుల పర్మిషన్ తీసుకోవాలా? ఇక్కడ ఆపగలవు నువ్వు. పాటలు పాడాలంటే ఆపుతావు, ప్రార్థన చేయాలంటే ఆపుతావు, వాక్యం చెప్పాలంటే ఆపుతావు, లేదంటే ఇంకా ఏదన్నా నీకు చేయగలవు. ఎందుకంటే ఒక 10 మంది నీకు చుట్టూ చేరినప్పుడు నీకు ఒకటి స్ట్రెంత్ అనేది వస్తుంది కదా. ఆ స్ట్రెంత్ ప్రకారం నువ్వు ఏమైనా చేయగలుగుతావు. ఎక్కడ ఇక్కడ ఈ చర్చిలో లేకపోతే ఈ భూమిలో ఇప్పుడు ఇక్కడ చేయగలుగుతావు, కానీ పరలోకానికి తీసుకెళ్ళడానికి నువ్వు ఆపగలవా? నాకు నీ పర్మిషన్ కావాలా? నాకు చెప్పండి. అవసరం లేదు. మనుషుల దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. మనుషులు ఎంతవరకు? వాళ్ళకి ఎవరెవరైతే బాగా సపోర్ట్ చేస్తారో, లేకపోతే వాళ్ళకి ఎవరెవరైతే మంచిగా అనిపిస్తారో వాళ్ళనే. ఇప్పుడు సపోజ్ ఈ లోకంలో కొంతమందికి ఒక ఆయన వచ్చి చెప్పాడు, ఏమని? ఇప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళని మీటింగ్కి మేము కండక్ట్ చేస్తున్నాం, మీ చర్చ్ తరపు నుంచి క్వైర్ మెంబర్స్ను లేకపోతే లీడర్స్ను పంపిమని చెప్పేసి. అట్లానే పరలోకం నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏమని? మీ చర్చ్ తరపు నుంచి ఎవరన్నా పరలోక రాజ్యానికి రావడానికి ఒక 10 మందిని సెలెక్ట్ చేయండి అంటే మన పేరు ఉండదా దాంట్లో? ఉండదు. ఎందుకు ఉండదు? వాళ్ళకి నచ్చిన ఉపయోగాలే పెట్టుకుంటాం కదా. ఇప్పుడు అదే అక్కడ పరలోక రాజ్యంలో ఎన్ని నడుస్తాయా? నువ్వు ఇచ్చిన లిస్ట్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? లేదు. నీ ప్రవర్తనను బట్టి నేను యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ వరకే నడుస్తాయి నీ రాజకీయాలైనా నీ కథలైనా కానీ. అయినా అయితే నేను నా కొలీగ్స్ తోటి ఎక్కడైతే నేనైతే వర్క్ చేస్తానో వాళ్ళతోటి కూడా నేను డిస్కస్ చేస్తూ ఒకటే మాట చెప్తాను. ఏం మాట చెప్తాను తెలుసా? హిందువులకు శ్మశాన వాటిక ఉంది, క్రైస్తవులకు శ్మశాన వాటిక ఉంది, ముస్లిమ్స్కి శ్మశాన వాటిక ఉంది. దెన్ అదర్ ఏదైతే రిలీజన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ వాళ్ళ ప్రకారం వాళ్ళ శ్మశాన వాటికలు ఉన్నాయి. మనల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే పెడతారా? నేను చచ్చిపోయిన తర్వాత ముస్లిం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మా ఊరిని పెట్టండి అంటే వాళ్ళు పెడతారా? పెట్టారు. కొన్ని హిందువుల దగ్గరికి వెళ్ళి పెట్టమంటే పెడతారా? పెట్టారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళందరూ చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం పోవాలంటే ఎన్ని దారులు ఉన్నాయి? హిందువులకు పరలోక రాజ్యం ఉందా? ముస్లిమ్స్ ఒక పరలోక రాజ్యం ఉందా? క్రిస్టియన్స్ ఒక పరలోక రాజ్యం ఉందా? లేదు కదా. ఉన్నది ఒకటే ఒక పరలోక రాజ్యం కదా. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు చెప్తారా మీరు హిందువులు ఈ దారిలో పోండి, మీరు క్రిస్టియన్స్ ఈ దారిలో పోండి, మీరు వాళ్ళు అట్టపోండి అని చేసినామని చెప్తారా? లేదు. ఉన్నది ఒకటే పరలోక రాజ్యం, ఒకటే ఒక రాజ్యం. అయితే మరి ఒక భక్తుడు నిజంగా ఎంత మంచి పాఠం రాశాడంటే, ఇంతకు ముందు నేను ప్రజెంట్ చేయలేకపోయాను ఈ పాటని. పరలోక రాజ్యం గురించి. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. ఈ పాట మొత్తం వింటే అసలు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనేది, ఎంత అందమైనది, అసలు అక్కడికి మనం వెళ్తే మన స్టేటస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అనేది ఈ పాట ఉంటుంది. అందులో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో ఇక్కడ ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వియోగము చేసుకొనుచు పరలోక రాజ్యంలో ప్రవేశించమంటున్నాడు. దినములు చాలా మంచి, ఎందుకంటే రోజు బిర్యానీలు తింటున్నాం, హలీములు తింటున్నాం, ఏమేమో మనకి ఇష్టమైనవి. ఇంత మంచిగా తింటుంది, అంత చెడ్డ ఎందుకైతే నాకు అర్థం కాదు. మంచిగా ఉన్నాయి కదా. చికెన్ 3 రోజులు బంద్ అయ్యేది, తర్వాత ఓపెన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బంద్ అయితే వాళ్ళు బంద్ అవుతారు, వాళ్ళ దందా బంద్ అవుతారు కదా. సో ఇంత టేస్టీగా ఉన్నటువంటి మన రోజుల్ని మరి ఈయన దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించమంటున్నాడు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎంత చెడ్డయో కదా. మన పక్కన వాళ్ళందరూ మంచోళ్ళే,
మన మంచి కోరుకునే వాళ్ళే. ఇది దాటి చర్చి దాటి బయటికి వెళ్ళినామంటే మన శ్రేయోభిలాషులు ఎంతమంది మనకి ఉన్నారంటే ఒక చర్చ్ అనేట్లా ఎవ్రీ చర్చ్ ఎవ్రీ పర్సన్ ఎక్కడ చూడు నీ చుట్టుపక్కల ఇంటి పక్కన ఆ పక్కన ఎదురు పక్కన పక్క పక్కన ఏ పక్కన చూసినా కూడా ఇదే ప్రేమలు ఉన్నాయి. పలకరించుకునే స్వభావం లేదు, ఇచ్చుకునే స్వభావం లేదు, తీసుకునే స్వభావం లేదు. కాకపోతే ఒక స్వభావం ఉంది. ఏ స్వభావం ఉందో తెలుసా? 24 గంటలు వాడి గురించి 14 సార్లు మాట్లాడుకునే స్వభావం అయితే మాత్రం ఉంది. వాడు ఏం చేశాడో నీ ఇంటికి దీనికి ఏం బొక్క పెట్టాడో నాకైతే తెలియదు, కానీ వాడి గురించి మాత్రం 24 గంటలు మాట్లాడుకునే స్వభావం అయితే ఉంది. అయితే గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. నేను రాయలేదు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను ఓకే, ఎక్కడ దాకా తీసుకురావాలమ్మా? అరే మనం ఎట్లా అంటారు, అట్లాంటి మంచి పనులు ఏడ చేస్తామమ్మా మనం? మనకి ఇట్లాంటి మంచి పనులు ఎందుకు వస్తాయమ్మా మనకి ఇవి అంటే నేను మాట్లాడేది సంవత్సరానికి ఒకసారి లేండి, తర్వాత మళ్ళీ నేను సంవత్సరం అంతా మాట్లాడను. మనం ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ? ఎవడైతే మనకి పక్కన బాగోలేక లేకపోతే మనస్సు ఇదిగా ఉంటే వాడిని దగ్గర తీసుకోమని చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? మ్యాక్సిమం దూరం పెడతాం. అర్థమైందా? నువ్వు దూరం పెట్టినంత మాత్రాన వాడికి తిండి పోక మానదు, లేకపోతే ఇంకేదో జరగక మానదు. ఓకే, అట్లనే యోహాను సువార్త 3:3 ఏమంటాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. దేవుని రాజ్యం చూడాలంటే ఏం చేయాలంట? కొత్తగా జన్మించాలంట. కొత్తగా ఎట్లా జన్మిస్తాం? మరి ఇంకా ఆల్రెడీ పుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా వేరొక జన్మ ఉందా మనకి? మరి కొత్తగా జన్మించాలంటే మరి మనలో ఉన్న పాపాలన్నీ తీసేయాలి, మనలో ఉన్న అసూయలు తీసేయాలి, మనలో ఉన్న ద్వేషాలు తీసేయాలి, మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని తీసేయాలి కదా. అదే కదా మరో జన్మ అంటే. మరి ఆ జన్మ ఉందా మనకి? అట్లాంటి స్వభావం ఉందా? అట్లాంటిది ఉంటేనే నువ్వు ప్రవేశిస్తావు అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనందితులను దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి అని అంటున్నాడు. అర్థమైందా? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. ఏ జనాల మధ్య ఉన్నాం మనం? మంచి జనాలు, మన మేలు కోరే జనాల మధ్య ఉన్నాం మనం. మనల్ని ఎంత బాగా చూసుకుంటారంటే అంత బాగా చూసుకునే మధ్యలో. మరి ఇక్కడేమో ఈయన అంటున్నాడు, మూర్ఖమైనటువంటి వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందితులను అయిన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యాలు మీరు చెయ్యండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. కఠినపరచుకున్నప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తుకి మరి అరణ్యంలో ఆయన 40 days ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు మరి ఆయనకి కోపాన్ని తెప్పించారా? అట్లాంటి కోపాన్ని తెప్పించద్దు అని చెప్పేసి అంటున్నాడు. మరి అదే విధంగా 13-15 వచనాలు చదవండి అమ్మా. అదే వచనంలో, నేడు కోపం పుట్టించి ప్రతిదినము బుద్ధి చెప్పుకోమంటున్నాడు. ఏం చెప్పుకోమంటున్నాడమ్మా? బుద్ధి. అది ఉండాలి కదా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. మరి అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-17 వచనాలు నేనే చదువుతాను. ఏలైనగా
మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఎవరితో పోరాడుతున్నాం మనం? దురాత్మల సమూహం. ఒకడు కాదు, అదొక పెద్ద సమూహం. ఆ సమూహంతో మనము కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం. యుద్ధం ఎవరిదండి? అది యెహోవాది. మీకు విషయం తెలుసా? నేను ఏదో చెప్పుకుంటున్నా అని చెప్పేసి అని మీరు క్రియేటివ్ ఫీల్ కాకండి. పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏం ప్రేయర్ చేసుకుంటానని తెలుసా? నేను నా అపరాధములు క్షమించినట్లు, వేరే వాళ్ళ అపరాధములు నేను క్షమించినట్లు నా అపరాధములను క్షమించుము అని ప్రేయర్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక వర్డ్ ఉంది. ఏముంది చెప్పండి? నన్ను శోధనలకు తేయక ఆ దుష్టులు, ఎవడైతే నన్ను టార్గెట్ చేసుకుంటాడో వాడి ఫేస్ను దేవుడు చూపిస్తా, ఆ దుర్మార్గుల నుండి నన్ను తప్పించుము అని ప్రేయర్ చేసుకుంటా. అంతే. అంతేగాని అంతకంటే నేను వాడిని కొడతా లేదా కెడతా అనను. ఎందుకంటే యుద్ధం ఎవరిది? యెహోవాది. ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నీ నాటకాలు, నీ అన్ని స్టోరీలు ఇక్కడే ఉన్నంత వరకే, నీకు ఎవడైతే బాగా సపోర్ట్ చేస్తున్నాడో వాడు ఉన్నంత వరకే నడుస్తుంది. ఆ తర్వాత మేము చూసినాం చాలా మంది కాలగర్భంలో కలిసిపోయినారు, ఇట్లాగనే కథలు పడినాడు. రైతులా అందుచేత మీరు ఆ 10 మందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చు వారే నిలువబడుటకు శక్తిమంతులగుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. జనాలు ఇచ్చిన సర్వాంగ కవచమును ధరించుకున్నాం అనుకో, అది డూప్లికేట్ అయింది, దెబ్బ చచ్చుకుంటాం. దేవుడిచ్చింది ధరించుకోవాలి. ఓకే. ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును గట్టి కట్టుకొని నీతి అను మహిమకు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనను సిద్ధ మనసును తొడుగుకొని నిలబడుడి. మరి యుద్ధానికి ఫైటింగ్ వెళ్తున్నప్పుడు జొనాథన్ వాళ్ళకి బాగా తెలుసు, ఏది మిలిటరీలో చేసిన వాళ్ళకి ఏమేమి పట్టుకోపోవాలి, ఏం పట్టుకోపోకుండా యుద్ధానికి పోతే ఆడ అది యుద్ధం కాదు, చేయలేము. పక్కా యుద్ధం చేయాలంటే మనకు సరైనడు ఎవడున్నాడో వాడికి తగ్గట్టు కొన్ని ఐటమ్స్ మనం పట్టుకొని పోతేనే యుద్ధం చేయగలుగుతాం. వాడితోటి సిద్ధపడి పోవాలి. వాడి ఎక్కడికైనా పోతే రేపు అనే మాటకి ఎవరికి గ్యారంటీ లేదండి. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఒకవేళ దీపం మారిపోతే అంతా చీకటి. నీ హృదయంలో, నీ జీవితంలో యేసయ్య ఉన్నంత వరకే వెలుగు. ఆయన లేకపోతే నీ జీవితం అంతా చీకటిమయం. ఇంకా ఇన్ని రోజులు చీకటి బతుకులు ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ దొంగ లాంటి మారు మనసు పొందుకోవాలి. ఆ దొంగ చివరి క్షణంలో ఎవరో నన్ను కాపాడుతారు, నన్ను రక్షిస్తారు అని చూడలేదు. కానీ ఆయన నమ్మకం ఏమైతే ఆయన అనుకున్నాడో దాన్ని దేవుడిని అడిగి దేవుని ద్వారా పొందుకున్నాడు. అక్కడున్న సైన్యాధికారులకు కానీ, మరి అక్కడ చాలా మంది ఆయన శిష్యులకు కానీ ఎవరికి కూడా దొరకనటువంటి ఆ యొక్క భాగ్యము మరి ఆ దొంగకి కలిగింది. మరి అతను మ్యాక్సిమం మరి జీసస్ క్రైస్ట్ అయితే అడిగాడు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ లేకపోతే వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోలేదు. ఏమని నాకు మరణాన్ని తగ్గించండి, లేకపోతే నా శిక్షను తగ్గించండి అని చెప్పేసి అని ఆయన కోరలేదు. కానీ మరి యేసయ్యను కోరడం ద్వారా క్షమాగుణం కలిగి చూశాడు. తండ్రి దగ్గరకు ఆయన పవర్ ఏంటో చూశాడు. అందుకే ఆయన నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడ్డాడు. ఇక్కడ ఉన్న తన శిష్యులు కానీ, తల్లికి కానీ, మగ్దలేని మరియ కానీ ఎవరు కానీ పొందలేని ఒక ధన్యత మరి ఆ దొంగకు వచ్చింది. మరియు మనం కూడా వ్యక్తులను చూడవద్దు, అధికారులను చూడవద్దు. ఎవరిని చూడాలి? యేసుక్రీస్తుని చూడాలి. చర్చికి వస్తే ఆ సిలువను చూడాలి. ఎందుకంటే ఎవరిని చూసినా టెన్షన్ వస్తుంది, రాత్రికి నిద్ర రాదు. ఎందుకంటే గొడవల వల్లనో లేకపోతే తలకాయ నొప్పుల వల్లనో వీటి వల్లనో వాటి వల్లనో ఏమొస్తాయి? టెన్షన్లతోటి నిద్ర రాదు. వచ్చామా, ప్రేయర్ చేసుకున్నామా, ఆమె వచ్చిందే శిలువ కోసం కదా.
సిలువను చూసుకుంటూ మన ప్రేయర్ మనం చేసుకుని పక్కనే చూడకుండా వెళ్ళిపోవడం చాలా ఎంతో ఉత్తమం. యేసును చూడాలి, యేసు కొరకు పరిహారంగా పనిచేయాలి. ఈ లోకం ఎంత స్వార్థపూరితమైందంటే సాతానుడు ఎవరిని మింగుతున్నా అని చెప్పేసి అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఇది అందరు చెప్పే మాటే. సాతానుడు ఎదురు చూస్తుంటాడని చెప్పి కూడా వాడికి మనం అవకాశం ఇస్తుంటాం. అందుకే వాడికి అంత ఎక్కువైపోతుంటది అనమాట. పరలోక రాజ్యంలో ప్రవేశమును అడ్డుకోవడానికి అధికారం వాడికి లేదు. నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి నిన్ను తీస్తుంది. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబము నిత్యము ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాలనేదే నా కోరిక.